బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ కనపడుతుంది. వరుసగా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మహబూబాబాద్ ఘటన కూడా చూడడం జరిగింది. నల్గొండ జిల్లా నేతలంతా కూడా కదం తొక్కడం జరిగింది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, వరుస కార్యక్రమాలు వరుసగా చూస్తున్నాం. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త జోష్ కనపడుతుంది. ఏం చెప్తారు సార్? వాస్తవానికి మేమేం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తలేదు, ప్రజలు పోస్తున్నారు. ప్రజలు వాళ్ళ బాధల్ని ఆ పద్ధతులు వ్యక్తీకరిస్తున్నారు. గత చరిత్రలో ఏ ప్రభుత్వాలకు పెట్టినటువంటి శాపనార్థాలను కూడా ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికే పెడుతున్నారు. ప్రజలను వాళ్ళు ఏదైతే బాధ పెడుతున్నారో, ఏ ప్రజలైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళ మద్దతుగా ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి మేము వెళ్తున్నాం తప్ప మేము ఎవరిని దుమ్మెత్తి పోస్తలేము. ఇప్పటికీ కూడా ప్రభుత్వ పక్షమే మాపైన దుమ్మెత్తి పోస్తుంది, మాపైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఏడాది గడిచినాక కూడా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే సోయిలోకి వస్తలేరు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. ప్రజలపైన దాడులు చేస్తున్నారు, ప్రజల ఆస్తుల్ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల భూముల్ని పచ్చడి భూముల్ని గుంజుకొని వాళ్ళ అనుచరులకు ఇచ్చుకునే ప్రయత్నం, వాళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్లనే ప్రజల నుంచి ఎదురుదాడి వస్తుంది, వాళ్ళకి శాపనార్థాలు వస్తున్నాయి. కానీ తప్పకుండా ప్రతిపక్షంగా మా బాధ్యత ఇది. మేముగా ఏ కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం పైన విమర్శ చేయలే, మేము ఎక్కడ ధర్నాలు చేయలే, రాస్తారోకలు చేయలే. ఇప్పటివరకు పార్టీగా మేమేం స్పందించలే. జరుగుతున్న విషయాలపైన, ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న అన్యాయాలపైన ఏ ప్రజలైతే మమ్మల్ని కోరుతున్నారో, కేసీఆర్ గారు రండి, బీఆర్ఎస్ పార్టీ మా రిస్క్లోకి రావాలి అని చెప్పి వెతుక్కుంటూ మా తెలంగాణ భవన్కి వస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత. కాబట్టి మేము ప్రస్తుతం ఆ కార్యక్రమం నిన్న మొన్నటి వరకు కూడా వరుసగా కూడా రేవంత్ ఆదాని సంబంధాలని వరుసగా చెప్పడం జరిగింది. నిన్న ఆదానికి 100 కోట్లు కూడా అవసరం లేదు, వెనక్కి ఇచ్చేస్తున్నాను కూడా రేవంత్ ప్రకటించడం జరిగింది. మరి బయటికి ఇచ్చిన 100 ఇస్తున్నాడు, కానీ మరి లోపలికి ఇచ్చినవి కూడా ఇస్తున్నాడా మరి ఏందో అది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు ఎందుకు బుకాయించిండు, నేను చేసేది చాలా గొప్ప అని ఎందుకు చెప్పిండు? ఇవాళ దీంతోనే అర్థమైపోయింది. ఏడాది కాలంగా రేవంత్ మాట్లాడింది ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ కూడా దుర్మార్గమే, ప్రతిదీ దౌర్జన్యమే అనే విషయం అర్థమైపోయింది. మేము మొదటి రోజు నుంచి చెప్పినాం, రేవంత్ అదానిలా కలయికేందో రాహుల్ చెప్పాలి. రాహుల్ ఏమో దేశమంతటా ఎక్కడ మోడీని విమర్శిస్తే అక్కడ మోడీకి పక్కన అదానిని చేర్చి మొదాని అని చెప్పి విమర్శించుకుంటూ వస్తాడు. స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈయన పక్కన ఉండగానే, ముఖ్యమంత్రి పక్కన ఉండగానే ఎవడు 30-40 కోట్లు ఉచితంగా ఇయ్యాడు, దాని వెనకాల వాడికి ఏదో లాభం ఉంటే తప్ప మనకి ఇయ్యడు అనే మాట చెప్పిండు. కానీ అప్పుడు ఈయన 100 కోట్లు తీసుకొని ఆడికి పోయిండు. అప్పుడే మరి ఇన్ని రోజులు సోయి లేదు. ఇవాళ మరి పైనుంచి వచ్చిన చీవాట్లో, పైనుంచి వచ్చిన దండకాలో దేనివల్ల మళ్ళీ వెనక్కి పోయిండో తెలియదు. కానీ ఇవాళ అదొక్కటే కాదు, మరి కృష్ణారెడ్డి గారి నుంచి 200 కోట్లు తీసుకున్నాడు, ఇంకెవరో నుంచో తీసుకుంటున్నాడు. మరి వాళ్ళకి ఎంత లాభాలు చేస్తున్నాడు, వెనుక నుంచి ఎంత తీసుకుంటున్నాడు? మేము చాలా క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు. 2017లోనే అదాని ఆయన గురించి బహిరంగంగా సభ పెట్టి చెప్పిండు. ఆయన మా దగ్గరికి వచ్చిపోయిండు. నిన్న ఈయనేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ లెవెల్లో, రా లెవెల్లో, మొసాద్ లెవెల్లో, సిఐఏ లెవెల్లో వడకముందే నేనే చెప్తున్నా, నాకు ఇరిగే కాబట్టి నేనేమంటున్నా, ఈయన ఇవాళ ఏందో ఫోటో పట్టుకొచ్చి మొత్తం సిబిఐ చేసినట్టు, రా చేసినట్టు, సిఐఏ చేసినట్టు, మొసాద్ చేసినట్టు, ఇంకెవరో పట్టుకొచ్చినట్టు వెతికి ఇక్కడ భూగర్భం నుంచో ఆకాశం నుంచో పట్టుకొచ్చాడు, ఫోటో పట్టుకొచ్చాడు. నీ బొంద ఆ ఫోటో మేము ఇచ్చిందే. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆ రోజు కలిసింది, అన్ని పేపర్లలో వచ్చింది. ఆయన వచ్చి ఏం అడిగిండు, మేము ఏం వద్దని చెప్పినామని సాబు చెప్పిండు కేసీఆర్ గారు. ఆయన వచ్చిండు, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ కింద చేయండి, మాకు అప్పచెప్పండి అన్నాడు. నేను ఇయ్యను అని చెప్పిన. ఇంకోటి ఏదో అడిగిండు, నేను ఇయ్యను అని చెప్పిన. ఎక్కడ కూడా మాకు అటువంటి ఆలోచనలు లేవు. మాకు ప్రపంచ బ్యాంకుతో అప్పు అవసరం లేదు, అదానితో మాకు అవసరం లేదు. మా పద్ధతిలో మేము చేసుకుంటాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేసుకుంటాం, మా జెన్కో ఆధ్వర్యంలో కడతాం, BHELకే ఇస్తాం అది సాగు చెప్పిననే మాట కేసీఆర్ గారు అవ్వాలని చెప్పిండు. అది నీకు అర్థం కాకపోతే నీ కర్మ, కానీ ప్రజలందరికీ కూడా అర్థమైంది. లగచర్లలో కూడా కుట్ర చేశారు, అక్కడ IT కారిడార్ పెట్టాలని కూడా భూములను సేకరిస్తాను కూడా మరొక మార్పు. ఎంత సిగ్గు తప్పిన మాట ఇది. మరి కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు ఇచ్చిన రాజపత్రమే ఉంది కదా, ఫార్మా కొరకు లగచర్లలో భూములు తీసుకుంటున్నాం TISISC ద్వారా అని. చదువురాదనా? గిరిజనులు చదువుకోలేదనా? నువ్వు చదవకపోయినా నీకంటే మంచిగా చదువుకురాకుండా గిరిజనులు కూడా. నువ్వు బడి దొంగ పోయి ఉండొచ్చు, కానీ ఆడ బడికి పోయి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్లో వాళ్ళకి నువ్వు రాసింది అర్థమైంది. నీకు అర్థం కాకపోతే మేమేం చెప్పలేము, కానీ మీ సెక్రటరీ రాసింది ప్రజలకు అర్థమైంది, దాని మీదనే మాట్లాడింది. ఇవాళ మళ్ళీ మాట మార్చే ప్రయత్నం చేస్తే ఆయనతో ఉన్న పరువు పోతుంది. ఈ అబద్ధాలు ఆడడం మానేసుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్ననాడు నడవచ్చు, నేను ఎవరు లెక్క పెట్టలేదు కాబట్టి. కానీ వాళ్ళ ప్రభుత్వంలో కూర్చొన్నావు, సీట్లో కూర్చొన్నావు, ఆ సీట్ గౌరవం పోతుంది. నువ్వు చేసే చిల్లర వేషాల వల్ల, నీ వెకిలి చేష్టల వల్ల సీట్ గౌరవం పోతుంది.
అది యాద్ చేసుకో. అంటే ఏం చేస్తాం సంవత్సర కాలంలో మేము ప్రజా ఉత్సవాలు చేస్తాం, ఏం కోల్పోయారు? చర్చకు రా స్వామి అని అంతగనం కూడా ప్రతిపక్ష నేతను కోరుతున్నటువంటి పరిస్థితి. పో స్వామి పో హైదరాబాద్ కాడికి పో, మూసీ బాధితుల కాడికి పో, లగచర్లకు పో, లేదా ఇవాళ కొడారెడ్డిపల్లికి పో, అసెంబ్లీలో చర్చ పెడదామంటూ సిగ్గుండాలే. మేము రెడీగా ఉన్నాం అసెంబ్లీలో 15 రోజులు జరుపు దమ్ముంటే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నేత వస్తే చర్చ పెడతాడు. అరే నువ్వు చిట్టునాయుడు మాకే సమాధానం చెప్పే స్థితిలో లేవు, గంత పెద్ద సార్ ఎందుకు నీకు, మాకే చెప్పేటట్టు లేవు. నువ్వు చిన్న ఖమ్మంలో ఒక అమ్మాయి ప్రశ్నించింది వరదల సందర్భంలో, ఆ అమ్మాయికి సమాధానం చెప్పేటట్టు లేవు. హైడ్రాకు సంబంధించి ఒక 9 నెలల గర్భిణి ప్రశ్నించింది, వాళ్ళకి సమాధానం చెప్పేటట్టు లేవు. చిన్న స్కూల్ పిల్లలు పుస్తకాలు వెతుకుంటున్న పిల్లలు అడిగినరు, వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం. లగచర్లలో ఇవాళ 8 నెలలకు నిండు గర్భిణి అడుగుతుంది, 90 ఏళ్ళ ముసలమ్మ అడుగుతుంది, వాళ్ళకి సమాధానం చెప్పలేవు, గాలతో చర్చకు రాలేవు. ఇంకా నీ సమాధానానికి కేసీఆర్ కావాలన్నా. చివరిగా చెప్పండి, నిన్న ఏంటంటే జైలు అంశం చర్చకు వచ్చింది, జైలుకు వెళ్ళిన వారంతా సీఎం అవుతారు, అందుకనే కేటీఆర్ కూడా జైలుకోవాలని కోరుకుంటున్నారని స్వయంగా రేవంత్ రెడ్డి తెలివి తక్కువ మాట, తెలివి తక్కువ విషయాలు ఎవడు చెప్పాడు? ఆయన అనుకుంటుండేమో, ఎవడు అనుకోవట్లేడు. అది ఎలా చూస్తారు? సంవత్సర కాలంలో ఆయన అజ్ఞానం. ప్రజా ఉత్సవాలంటూ సంవత్సర కాలంలో వారు చేసిన రేపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి తెలంగాణ సంవత్సర కాల ద్రోహాలు, సంవత్సర కాల మోసాలు, సంవత్సర కాల అణచివేతలు, వీటిపైననే చర్చ జరగాలి రేపు శాసనసభలో కూడా. తప్పకుండా ఎక్కడ ఉత్సవాలు చేస్తే హైదరాబాద్ ఉత్సవాలు చేయడానికి రెడీ ఉండరా, మూసీబాదులు సిద్ధంగా ఉండరా, లగచర్ల ఉత్సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నవా? నేను చెప్పింది కదా మానుకోట ఏమనుకుంటుందో, మానుకోట చెప్పిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా అనుకుంటుంది. నీ ఉత్సవాలు చేసుకుంటే అవి ప్రజలు ఇంకో రకంగా అనుకుంటున్నారు. ఎందుకంటే దేంట్లోనైనా ఒక ఏడాది జరిగితే కొంతమంది సంతోషంగా జరుపుకుంటారు, కొంత బాధతో జరుపుకుంటారు. బాధతో జరుపుకునే దాన్ని ఏమంటారో ఇప్పుడు గదే జరగబోతుంది. రైట్, చూడొచ్చు ప్రజలంతా కూడా గమనిస్తున్నారని ఎక్కడికక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా ఉత్సవాల పేరుతో వారు ఏం సాధించారని ప్రజా ఉత్సవాలు చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వరుసగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు అర్థం వివరించేందుకు కూడా మేము దుష్ప్రచారం చేయడం కాదు, ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక జోష్ కనపడుతుందని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.